శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. మా ఆది ఆస్తులను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. సో ఇదండి నా సెల్ నంబరు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్థాస్ అని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటే. మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మన జాతకాలు పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చేయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. 1st జూన్ నుంచి 7th జూన్ వరకు జూన్ నెల మాసంలో, జ్యేష్ఠ మాసంలో మీకు మనకి ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల ఎప్పుడు తెలివిగా, ఆనందంగా, తృప్తిగా, అందంగా ఉండేట్టుగా కనిపించడము, బంగారు ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్ కొనుక్కోవడము, అలాగే తెలివిగా ప్రతి పనులను ముందంజలో ఉంటూ చక్కగా ప్రయాణాలు చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. పైగా మీ రవిబుద్ధులు కూడా, అంటే రవిబుద్ధుల వలన ద్వితీయ భావాలు ఉండడం వలన వేదశాస్త్ర పండితులుగాను, అయితే బాగా కోవిదులుగా అంటారు సరే, విద్యా పారంగతులుగాను, అంటే బాగా విద్య వచ్చేవారు గాను, రసాయన శాస్త్ర కోవిదులుగాను, రసాయన శాస్త్రంలో మీకు బాగా ఇష్టంగా ఉండడము, కెమిస్ట్రీ, అలాగే ధనం బాగా సమృద్ధిగా ఉండడము బాగా జరుగుతుందండి. రవిబుద్ధుల వల్ల బాగా మాట్లాడే శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడు. అందుకనే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బాగా పాటలు పాడే వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. అలాగే ఆభరణాలు, చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. గురుడు కూడా ప్రభావం వల్ల ఎప్పుడు షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా తెలివిగా, ఆనందంగా, పైగా మీ తోబుట్టువులు కలుస్తూ కొత్త కొత్త ఆలోచనలతోటి తెలివిగా ప్రవర్తిస్తారు మీరు. వాహన యోగం కూడా సిద్ధిస్తుందండి. కుజచంద్రుల కాంబినేషన్ ఉంది 4th భావంలో. కుజచంద్రుల కాంబినేషన్ వల్ల ఒక విధంగా లగ్న చతుర్థ అంటే రాశి చతుర్థాధిపతులు కలిసి ఉండడం వల్ల యోగమేనండి. భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడము, లేదా కాదు, వాటితో పాటు మీరు సంగీతంలో కూడా బాగా ప్రావీణ్యత సంపాదించడము, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడం జరుగుతుందండి. కేతు ప్రభావం వల్ల మీ రాశిలో, అంటే జనరల్గా మీ రాశి వారికి పుత్రికా సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీరు విజయం సాధిస్తారు. అలా అని చెప్పి నేనేమి ప్రోత్సహించను. మీ తెలివితేటలు, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాదండి, మీకు శత్రువుల వల్ల భయము, రోగాల వల్ల ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఈ వారంలో మీకు జనరల్గా మీ భార్యాభర్తల విషయంలో బాగా మంచి జరగడానికి అవకాశం ఉంది. శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. అంతేకాకుండా కొత్త కొత్త సంబంధాలు, పెళ్లి సంబంధాలు కుదరడానికి కూడా ఈ వారంలో మీకు అవకాశాలు ఉన్నాయి. ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాహన యోగం కూడా చాలా బాగుంది. ఏదేమైనా మీరు విదేశాలు వెళ్ళడము, విదేశ పర్యటన చేయడము, చదువు రీత్యా వెళ్ళడము, వేదశాస్త్రంలో, ఆగమ శాస్త్రంలో కూడా మీరు మంచి ప్రావీణ్యత సంపాదించడం జరుగుతుందండి. ఇంకా డౌటే లేదు. అంతేకాకుండా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గురువుగారులు పీఠాధిపతులతోటి. అలాగే మీ ఫైనాన్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఇట్లాగా గురు కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ బిజినెస్ చాలా బాగుంటాయండి. వాళ్ళ వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే చదువు కూడా చాలా బాగా వస్తుందండి మీకు. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండం అనుకోండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ఉన్నతమైనటువంటి పదవులు వస్తాయి. చెప్పదగ్గ సూచన ఏంటంటే, కష్టపడితే బాగా విజయం సాధిస్తారు. బాగా ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఉన్నాయండి. డబ్బులు మీకు రావడానికి అవకాశం, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదైనా లాభస్థానంలో గురుడు ఒక్కడు చాలండి మీకు. ధనాన్ని వద్దురా బాబోయ్ అని అక్కడ ఇవ్వడానికి కారకుడు కూడా, అంటే వద్దురే బాబోయ్ అని ఎప్పుడానో. కాకపోతే అంటే రాహు లాభస్థానం ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. కష్టపడి పనిచేసే తత్వము
మీకు ఉంటుందండి. రాహు వల్ల మిమ్మల్ని బాహులు మెక్కి చెప్తాడు, డౌటే లేదు. ముఖ్యంగా విదేశ పర్యటనలు చేస్తుంటాడండి, వ్యాపారాభివృద్ధి కలిగిస్తుంటాడు. ఈ కంప్యూటర్స్ అని, హార్డ్వేర్ మెటీరియల్స్ అని, సాఫ్ట్వేర్ అని అంటాం కదా, వాటిలో బాగా ఉత్తీర్ణత ఉంటుంది. శని 12వ భావంలో ఉండడం వల్ల కష్టపడి పనిచేసే తత్వం ఉండడము, అలాగే మీరు ఒక ఉద్యోగిగా బాగా డెవలప్ అవ్వడము, జనాల్లో కలిసిపోతూ ఉండడము, తర్వాత అలసిపోతూ ఉండడము, బాగా పనిచేయడం వల్ల ఇది జరుగుతుందండి. మీకు శని 12వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి కొద్దిగా మీరు కష్టపడాలండి. రాహుకేతులు పూజ చేయించుకోవడము, లేకపోతే మీ ఇంట్లో మన ఊళ్ళోనే అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది, బాగుంటుంది. వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల కేతు వల్ల దోషాలు కూడా పరిహారం అవుతాయి. వృషభ రాశి, రాశిలోనే రవి బుధులు ఉన్నారండి. ఒక విధంగా రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టమే. వాళ్ళు ఏం చేస్తారంటే విద్యలో బాగా రండించేట్టు చేస్తుంటారు. మంచి సూక్ష్మమైన తెలివితేటలు, కుశాగ్ర బుద్ధి. అంటే కుశాగ్ర బుద్ధి అంటే చాలా సూక్ష్మమైన బుద్ధి అనమాట. అద్భుతంగా ఉంటుందండి. ఈ వారం మొత్తం కూడా ధనానికి ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు చాలా స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు కాబట్టి. అంతేకాకుండా కుటుంబాల వృద్ధి కలుగుతుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు వస్తాయండి. ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రము ఆటంకాలు ఎదురు అవ్వవు, ఖచ్చితంగా బాగుంటుంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుందండి. ఎక్కువగా వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా షార్ట్ జర్నీస్ బాగా చేస్తారని మీరు మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టులను కలవడము, అయితే మీరు ఆఫీసులకు వెళ్ళడము, ఏదో పని మీద తీరా బండి అంటారు, తీసుకురా ఉంటారు. ఎందుకంటే థర్డ్ హౌస్ లార్డ్ అండ్ కుజుడు చంద్రమంగళ యోగంలో ఉన్నారు కదా, ఆభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు మీరు. కానీ చదువులో కూడా చాలా ఆటంకాలు ఎదురవుతుంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ వాయిద్య కళాకారులు అంటారు కదా, మ్యూజిక్, వాళ్ళకి అవకాశాలు కూడా తక్కువ అండి, చాలా తక్కువలో వస్తుంటాయి. దగ్గరకు వచ్చి కొద్దిగా చేజారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యలో మీరు కష్టపడే దగ్గర విద్యలో రాణింపు తక్కువ. అలాగే మీ సంతానం విషయంలో కొద్దిగా కష్టపడాలండి, జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పుత్రిక సంతానం జననము కలగడానికి అవకాశం, అంటే పుట్టడానికి అవకాశం మీకు మీ ఇంట్లో ఉంది. అద్భుతం. ఏదేమైనా ఆరోభావానికి కుజుడు గురుడు చూడడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉండడమే కాకుండా ఇటువంటి లార్ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని విజయం సాధిస్తారు. స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. ఆరోభావం సామాన్యం కాదండి. అంతేకాకుండా మీరు చేసే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే మీరు అటెండ్ అయ్యే ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వివాహాది వేడుకలు కూడా చాలా బాగుంటాయి, బాగా అవకాశం బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కుజుడికి మీరు పూజ చేసుకోవడం వల్ల అవకాశాలన్నీ కూడా మంచి అవకాశాలుగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఏదేమైనా అష్టమ భావానికి కూడా గురుదృష్టి, ఆరో భావానికి, అష్టమ భావానికి గురు ప్రభావం ఉండడం వల్ల, కుజుడి ప్రభావం కూడా ఉండడం వల్ల మీకు సర్వస్వభావం జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. అది కావాల్సిన మనిషికి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. కాబట్టి మీకు ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ప్రతి పనులను ముందంజలు ఉండేట్టుగాను, తలవంతరం పోచే ధనయోగం కలిగేట్టుగాను ఎంత బాగుంది. భాగ్యస్థానానికి కూడా కుజదృష్టి. అంటే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, కాకపోతే కొంతమంది రియల్ ఎస్టేట్ అంటారు సరే, ఆ వ్యాపారాలు, భూములు, ఆ వ్యాపారాల్లో భూములు కానీ, భవనాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ అంటాం కదండి, ఆ దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారు, సక్సెస్ అవుతారు, బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉంటారు సరే, వాళ్ళు బిజినెస్లో బాగా డెవలప్ అవుతాయండి. దశమరాహుకి కుజుడు చోట్ల గురుదృష్టి ఉంది. అంటే డాక్టర్స్గా మీరు బాగా ఫ్యామిలియర్ పర్సన్ అయిపోతారు. మీ నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందండి. దశమస్థానంలో రాహు ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తి ఉన్న వాళ్ళకి, అంటే ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపు, గౌరవము, ధనము సంపాదిస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉందండి. అంటే పొలిటికల్ రంగంలో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంస్థల్లో కానీ మీకు ఉన్నతంగా రాణింపడతారు, గౌరవ మర్యాదలు దక్కుతాయి. అందుకే శనీశ్వరుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నాడండి. గొప్ప అదృష్టం ఉండదు. శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు మీరు. ప్రతి రంగంలో, ముఖ్యంగా రాజకీయ రంగంలో లాభంలో శని ఉండాలి అంటే బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది అనమాట. అంటే భాగ్య రాజ్యాధిపతి లాభస్థానంలో ఉన్నారు కదా, 9th హౌస్ అండ్ 10th హౌస్ లార్డ్. అది గ్రేట్, కరెక్ట్గా కావాల్సింది అదే కదండి. శనీశ్వరుడు లాభంలో అంటే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్స్, అలాగే ఇంకోటి ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటారు సరే, ఆటోమొబైల్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి, ఇలాగ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండ, ఫార్మా రంగం అందరికీ చాలా బాగుంటుందండి. శుక్రుడు కూడా వైభవంలో ఉన్నాడు. శుక్రుడు వైభవంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కటి సంపదలు, ఖర్చులు, దైవ దర్శనాలు, పుణ్యక్ష దర్శనాలు, అమ్మవారి పీఠాలు ఉంటాయి సరే అవి, అలాగే నైమసారణ్య దర్శనాలు,
ఇలాగ చక్కటి దర్శనాలు ఇవ్వడము, అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, వాటి రీత్యా ధనం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి చెప్పదగ్గ సూచన అంటే అమ్మవారిని, గణపతిని ఆరాధించండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మిథున రాశి వారికి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి మీకు ప్లానెట్ పొజిషను. రాశిలోనే గురుడు ఉండడం వల్ల సప్తమాధిపతి అండ్ శనీశ్వరుడు దశమాధిపతి అయిన గురుడు మీ రాశిలో ఉండడం వల్ల మంచి యోగం కలుగుతుందండి. అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా సర్వవేళలా మీకు శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు గురుడు ఇస్తాడు. చాలా రకాల దోషాలు పోగొడతాడు కూడా. చంద్రమంగళ యోగంలో ఉన్నారు కాబట్టి కుచంద్రులు మీకు ధన సంపాదన బాగుంటుందండి. ధనం వృద్ధి అవుతూ ఉంటుంది. మీ పుత్రికలకి చాలా యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, భూములు కొనుక్కునే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ధన సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. చదువులో కూడా మరి ఇబ్బంది పడరండి. ఆభరణ యోగం కలుగుతుంది. కేతు ప్రభావం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారండి. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. ఒక విధంగా అంటే వే ఆఫ్ మెంటాలిటీ కానీ, వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. గొప్ప గొప్ప ఆలోచనలతో మీరు షైన్ అయిపోతుంటారు. కానీ మీకు కంఫర్టబుల్నెస్ తక్కువ అండి. ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. అందుకని చెప్పి మీకు కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ అని మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉండదు. మీకు భూములు, వాహనాలు కొనుక్కునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పైగా రైతులకు కూడా పంటలో నష్టం వస్తుంది. ఏదేమైనా పుత్ర సంతాన యోగం బాగా ఉందండి. మీకు సంతానం వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది. సాహిత్య రంగంలోనూ సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీరు పంచమభావం బాగుంది కాబట్టి స్పోర్ట్స్ రంగంలో కానీ, అలాగే స్టాక్ మార్కెట్లో కానీ మీకు డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే మంత్రసిద్ధులు బాగా కలుగుతాయండి. మంత్రి పదవులు కొంతమంది కూడా వాళ్ళ జాతకాల రీత్యా వస్తాయి. ఏదైనా సప్తమ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే ఏంటి అర్థం ఏంటంటే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం మీకు నిండుగా ఉంది. ప్రేమాభిమానులు పెరుగుతాయి. తిట్లు, కొట్లాట్లు ఏమంటే సరే అవి తాత్కాలికం. అంతేకాకుండా శుభకార్యాలు అంటే ధర్మకార్యాలు, వివాహ వేడుకలు మీ ఇంట్లో చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కదా, మిమ్మల్ని బాహులు మీకు తిప్పుతాడు. ఫ్లైట్లు ఎక్కి తిరుగుతుంటారు మీరు ఎక్కువగా. ఫ్లైట్స్ అంటే అందరూ కాదండి, మేము జాతకాలు ఇచ్చి చూసుకోండి. రాహు కనెక్ట్ అయిపోయి ఉండాలి. భాగ్యంలో రాహు గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఫ్లైట్లు ఎక్కి తిరగడము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, అమ్మవారి దర్శనాలు, తర్వాత తీర్థయాత్రలు చేయడము, మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం, ఏ వ్యాపారం సరే ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. అలాగే విదేశాలకు స్టాంపింగ్ అవ్వడము, చదువులు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళడము ఒకటి కాదండి, అన్ని విధాలుగా మిమ్మల్ని రాహు కాపాడుతాడు. దశమశని అంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయని చెప్పి ఒక చోట జనరల్గా చదువుతూ ఉంటాం, మనం తెలుసుకుంటూ ఉంటాం. పదవులు రావడము, ఉన్నతంగా గౌరవింపబడము, ప్రజాసేవ, ప్రజాభిమానాలు కలిగి ఉండడము సరి కదా ఉంటాయండి. అలాగే గంగా స్నానం చేయించడంలో మొనగాడు ఎవరంటే ఆయనే. రాబోయే 2 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా సరదాగా అమ్మవారి యొక్క దర్శనము, అయ్యవారి దర్శనం అంటే కాశీక్షేత్ర దర్శనం జరగడానికి, గంగా స్నానం చేయడానికి ఆయనే కారకుడవుతాడు. అలాగే మీ వృత్తిరీత్యా జీవనోపాధి కోసం అంటాం కదా, మీరు విదేశాలు వెళ్ళడానికి, ఉన్న ఊరు వదిలేసి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అత్యంత రాజకారకుడు శుక్రుడు లాభంలో ఉన్నాడు, బ్యూటిఫుల్ ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఆభరణాలు, వాహనాలు, మంచి మంచి బట్టలు, బంగారు ఆభరణాలు ఎన్ని కొనుక్కుంటారండి మీరు. మీ ఇల్లు చాలా నీట్గా డెకరేట్ చేసుకుంటారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కళా ప్రతిభ ఉంటుందండి వాళ్ళకి. చాలా శుక్రుడు చాలా బాగుంది. 5th హౌస్ లార్డ్ కదండి, మీకు పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా రఘుబుధులు 12వ భావం ఉండడం వల్ల దేవతార్చన కోసము, దేవతల గురించి సంబంధించిన దేవతలు దేవుళ్ళు అని అర్థం, వాళ్ళకి అర్చనల కోసము, లేకపోతే దేవుళ్ళు పూజించడం కోసము, దైవ దర్శనం కోసము బాగా డబ్బు ఖర్చు పెడతారండి. అంతేకాకుండా ధనాన్ని కూడా నిల్వ చేసే అదృష్టం కూడా మీకు కలుగుతుంది. ధనాన్ని నిల్వ కూడా చేస్తారు. చాలా బ్రహ్మాండంగా మీరు ఉంటారు. ఏదేమైనా మిథున రాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అందుకనే అమ్మవారి యొక్క పూజలు, అలాగే అయ్యవారు అంటే శివుడు ఆ యొక్క పూజలు చేసుకోవడం వల్ల, ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతికి సంబంధించి పూజలు చేసుకోవడం వల్ల సర్వదా సౌఖ్యంగానే ఉంటారు. కర్కట రాశి వాళ్ళకి చంద్రమంగళ యోగం ఉందండి. చంద్రమంగళ యోగంలో ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడానికి అవకాశాలు తక్కువ. అంటే చక్కగా భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, మీ తెలివితేటలు పెంచుకోవడము, ప్రయాణాలు చేయడము, ఆభరణ సౌఖ్యం కలగడము ఇవన్నీ జరుగుతాయండి. కేతు ప్రభావం వల్ల కొద్దిగా కుటుంబంలో చిన్న చిన్న అసౌఖ్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పైగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ తమ్ముళ్ళకో, మీ చెల్లెళ్ళకో కొద్దిగా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ
మీరు చదువుతున్న చదువులో మాత్రం ఎప్పుడు వెనకంజలో ఉంటారు, ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తల్లిగారండి సేఫ్. ఆవిడికి అనారోగ్య సమస్యలు రావు, వచ్చినా సరే వాటికి మీరు మెడిసిన్స్ వాడతారు, సక్సెస్ అయితే తిరగడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా రెండో పాయింట్ ఏంటంటే మ్యూజిషియన్స్, మ్యూజిక్ ఉంటారు సరే, అంటే డ్యాన్స్ మ్యూజిక్ వాయించే సంగీతం, వాళ్ళకి వాయిద్య కళాకారులు అంటారు కదా, వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటుందండి. సంగీతంలో ఉన్న బాగా బంగారాభరణాలు ఉంటాయి. మీరు ఏదో స్థామత కొద్ది శక్తి కొలది మీకు కొద్దిగా ఆభరణమో బంగారమో లేకపోతే భూములో లేకపోతే ఏదైనా వెహికల్స్ కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉందండి. ఏదైనా పంచమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి చిల్డ్రన్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. స్టాక్ మార్కెట్లో మాత్రం లాసులు రావడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా ఆరో భావాన్ని కూడా గురుదృష్టి చూడడం వల్ల చక్కగా మీరు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. మీరేంటంటే ఆరో భావం బాగుంది కాబట్టి శత్రువుల వల్ల భయం కానీ మీ రోగం వల్ల భయం కానీ రోగాలు మేము ఏం చేయవు. అంతేకాకుండా మీకు ప్రతి రంగంలో ముందంజలో ఉండడము. ఈ కొంతమందికి ఏమో ఈ లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిలో సక్సెస్ అవుతుంటారు. ఏదైనా కుజుడి యొక్క దృష్టి బాగుంది కాబట్టి సప్తమ స్థానానికి భార్య భర్తల అనురాగ దాంపత్య జీవితము ఎప్పుడు బాగుంటాయండి. కాదు ఏంటంటే అష్టమస్థానం రాహు తప్పు. రాహు వలన చాలా రకాల ప్రాబ్లమ్స్. ఇంతకుముందు అష్టమంలో శని, ఇప్పుడు అష్టమంలో రాహు, ఇద్దరు ఎవరైతే ఏముంది, ఇద్దరు ఒకటే. కాకపోతే అదృష్టం ఏంటంటే గురుడు అదే అష్టమస్థానం చూడడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు నుంచి బయటపడతారు. అంటే దీర్ఘకాలంగా రోగాలు కానీ అదే ఎవరైనా దూర ప్రాంతాల బంధువులు కానీ వాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయి. భయపడతాం అవసరం ఏం లేదండి. రాహుకి గురుదృష్టి వల్ల సర్వదా సౌఖ్యమే. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, అద్భుతంగా ఉంటారు. ఏదేమైనా భాగ్యస్థానంలో శని ఉన్నాడు, చాలా మంచిదండి. అంటే చాలా మంచిదంటే ఆయన బాధపడడం తక్కువ, ధనం కానీ మంచి సంతోషకరంగా మిమ్మల్ని ఉంచడంలో కానీ ఎక్కువ, చాలా బాగుంటుందండి. ముఖ్యంగా శని ఏం చేస్తాడంటే తీర్థయాత్రలు చేయించడము, అమ్మవారి దర్శనాలు చేయడము, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడము, అలాగే శివాభిషేకాలు చేయించుకోవడము, ఆ శనీశ్వరుని పూజించడం వల్ల జరుగుతాయండి, కరెక్ట్గా జరుగుతుంది. అలాగే కాకుండా విదేశాలు వెళ్ళడానికి చదువు రీచో మీ పనులు రీచో మొత్తానికైతే విదేశాలు వెళ్తారు. అలాగే మీ వ్యాపార అభివృద్ధి, కోలు కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ ఫార్మా రంగం కానీ సిమెంట్ కానీ ఉంటాయి కదండి. నాకు తెలిసిన గుర్తులు చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి. ఇంకా శుక్రుడు కూడా మీకు 4th హౌస్ లార్డు మీకు దశమంలో ఉన్నాడు ఉండేవి. 4వ ఇంటి వాడు దశమంలో ఉంటే ఫారిన్. సో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. మీ జాతకాలు అయితే చూసుకోండి. రాహు కనెక్ట్ అయిపోయి ఉంటాడు. ఆ రాహు సంబంధించిన వ్యవహారాల్లో మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. పైగా మీకు శుక్రుడి ప్రభావం కూడా చాలా బాగుంది మీ రాశి వారికి. అవునాగా చెప్పండి, మీరే చెప్పాలి. అద్భుతంగా ఉందండి మీకు. ఎందుకంటే భాగ్యస్థానంలో శని, దశమస్థానంలో శుక్రుడు వలన చక్కటి ప్రయాణాలు చేస్తుంటారండి. ప్రయాణాలు చేయడమే కాదండి, మీరు మీ వ్యాపార అభివృద్ధి నిరంతరం ప్రవర్ధమానం అవ్వడము, అలాగే మీ వ్యాపారాల్లో సక్సెస్ అవ్వడము, అంతేకాకుండా శుక్రుడి ప్రభావం వల్ల కళారంగంలో బాగా అభిరుచి, చక్కటి బట్టలు అంటే వస్త్రాలు ఆభరణ ప్రాప్తి కలుగుతుందండి. ఏదైనా మీకు లాభస్థానంలో మీకు రవిబుధులు ఉన్నారు, చాలా అదృష్టం ఉండే. లాభస్థానంలో రవిబుధులు ఉండవు, ద్వితీయాధిపతి లాభాలు ఉన్నాయంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడరు, చక్కగా బాగుంటారు. అదృష్టం అనేక రకాలుగా అనేక విధాలుగా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా డబ్బులు వస్తాయి. కష్టపడితే డబ్బులు వస్తాయి. అంతేకాకుండా గురుడు కూడా వ్యయభావంలో ఉండిపోయాడండి. వ్యయభావంలో ఉన్న గురుడు మంచిగా చేస్తాడు, చెడు చేయడు. పైగా ఆయన 9th హౌస్ లార్డ్, 12 భావంలో ఉన్నాడు కదా. సో 9th హౌస్లో శని, 9th హౌస్ లార్డ్ 12 భావంలో ఉండము, 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉండడం వల్ల కొన్ని కాంబినేషన్స్ వల్ల అది చెప్పాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా దానివల్ల మీకు విదేశ ప్రాప్తి, విదేశాలు వెళ్తారు, అక్కడ కూడా సన్మానాలు జరుగుతాయి మీకు. ముఖ్యంగా దేవతారాధన కోసము, దైవ దర్శనాల కోసము, సన్మానాల కోసం మీకు బాగా డబ్బులు ఖర్చు అవుతాయండి. ముఖ్యంగా 12 భావంలో గురుడు, ద్వితీయ భావంలో కేతు వలన మీరు చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్న సందేహం లేదు. ఏదేమైనా రావుకేతుల మధ్యలో ప్లాంట్ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి కొద్దిగా అమ్మవారి పూజ చేసుకోండి. అలాగే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల దోషాలన్నీ పరిహారం అవుతాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. కాకపోతే అంటే డబ్బులు రాబడిలో కొద్దిగా మీకు ఫైనాన్షియల్ ఇన్కమ్ అంటారు కదా, అది కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటుంది మీకు సింహరాశి వాళ్ళకి. కొద్దిగా అదొకటి కుటుంబంలో కూడా కలతలు, కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురు ప్రభావం వల్ల
ప్రయాణాలు చేయడానికి మాత్రం ఆటంకాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. చక్కగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాహనం కానీ ఆభరణం కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ధైర్యంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంటారు. అంతేకాకుండా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా అండి కొంతమందికి పదవులు రావడం పొలిటికల్ రంగంలో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ జాతకాల రీత్యా చక్కటి భోజన వసతులు కలుగుతాయండి. అందుకు అవకాశం ఉందండి మీకు. సింహరాశి వారికి సప్తమ స్థానం రాహు కొద్దిగా మీకు ఇబ్బంది కలిగించే అంశము. ఎందుకంటే పంచమ స్థానంలోనూ సప్తమ స్థానంలోనూ ఏ భావంలోనూ కూడా ఆ రాహు మంచి ఫలితాలు ఏమి ఇవ్వడు. అందుకని చెప్పి సప్తమ భావంలో రాహు అంటే భార్య భర్తలు కానీ లేకపోతే పెళ్లి సంబంధాలు అవడంలో కానీ లేకపోతే కొంతమందికి ఏమో దూర ప్రయాణాలు కానీ వ్యాపారంలో కానీ నష్టాలు రావడము కొంచెం చికాకులు కలగడం జరుగుతుంది. కాకపోతే భగవంతుడు ఏం చేశాడంటే గురుడు దృష్టి రాహు పెట్టాడు. అంటే శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు, భార్య భర్త లేక దాంపత్య జీవితం ఉంటుంది, ప్రాబ్లం లేదు. కాబట్టి అష్టమంలో శని మాత్రం మీరు ఇబ్బంది పెడతాడండి. అష్టమ శని దోషకారకుడు అవుతాడు. కష్టపడి మీరు ప్రతి పని చేయవలసిందే. ఎందుకంటే అష్టమ శని దోషం చాలా ఎక్కువ ఉంటుంది మీకు. ఎందుకంటే 6th హౌస్ లార్డ్ 7th హౌస్ లార్డ్ అవడం వలన చాలా ఇబ్బంది పెడతాడండి మిమ్మల్ని. అంటే మేము భయపడడం కోసం కాదు. కాబట్టి శనీశ్వరుని మర్చిపోకూడదు మీరు. ఆయనకి సంబంధించిన దీపారాధన, శనీశ్వరుడి తైలాభిషేకాలు, ఆయనకి సంబంధించిన 11 ప్రదక్షిణాలు ఇవన్నీ కంపల్సరీ చేయాలి. మంచి జరుగుతుంది. ఏదైనా 10th హౌస్ లార్డ్ శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కదండి. ఎప్పుడైనా సరే 10th హౌస్ లార్డ్ భాగ్యస్థానంలో ఉంటే, అంటే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నా, 9th హౌస్ లార్డ్ భాగ్యంలో 10th హౌస్లో ఉన్నా మీకు మంచి జరుగుతుంది. పైగా 10th హౌస్ లార్డ్ చరతత్వ రాశిలో అంటే మేషరాశిలో ఉండడం వల్ల మీరు విదేశ పర్యటన చేసి తీరుతారు. జాతకులు అంతే కదండి. 10th హౌస్లో 9th హౌస్లో ఉండే చరరాశి మేషరాశి కానీ చరరాశి కానీ అయ్యి ఉంటే కర్కాటక రాశి వాళ్ళు విదేశ పర్యటన చేస్తారంటే 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండాలి. శుక్రుడు ఉన్నాడు అంటే మీ ఉద్యోగ రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, అనేకమైన షూటింగ్ల రీత్యా, షూటింగ్లు కూడా శుక్రుడు కదా, వెళ్ళి తీరుతారు విదేశాలు. ఇంకా చాలా బాగుంటుందండి. అంటే మీకు సంపదలు పెరగడము, ఐశ్వర్యం వృద్ధి అవ్వడము, ధన సంపాదన పెరగడము, ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్ళడము, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి బాగా ఉండడము, దశముల రఘుబుధులు అంటే నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరిగిపోతుందండి మీకు. అంటే అలా జాతకాల్లో కూడా ఉండాలనుకోండి. నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరగడం, గుర్తింపు గౌరవం దక్కుతుంది మీకు. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉంటారు, పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి, అలాగే డాక్టర్స్ వృత్తిలో బాగా రాణిస్తారు. రఘుబుధులు కదండి, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా రఘుబుధులు మాటల దశమంలో. ఈ ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువ ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ బ్యూటిఫుల్గా ఉంటారు. గురుడు చూడండి లాభంలో ఎంత బాగున్నాడు, చాలా బాగున్నాడు కదా, డబ్బులు బాగా ఇస్తాడు కదండి ఆయన. మీకు లాభస్థానంలో గురుడు అంటే అన్ని సౌకర్యాలు కలిగిస్తుండే. ఒక్క అష్టమంలో సరి తప్ప, రాహువు సప్తమంలో ఈ ఇద్దరు తప్ప. అందుకని చెప్పి వాళ్ళిద్దరిని పూజిద్దాం. కానీ గురుడు ప్రభావం వల్ల మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో బాగా డబ్బు సంపాదించి ఉంటారంట. అంటే బ్యాంకింగ్ రంగం కానీ, లేకపోతే మనీ సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడ ఉన్న బిజినెస్లు కానీ, లేకపోతే విద్యా సంస్థలు కానీ, వాళ్ళకి నేమ్ అండ్ ఫేము ధనప్రాప్తి కలుగుతుంది. కుజుడు చంద్రుడు కాంబినేషన్ ఉందండి. 12వ ఇంట్లో కుజుడితో కలిసిన చంద్రుడు అంటే 1st జూన్లో ఉంటాడు అనుకోండి. ఆయన ఏంటంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్ లార్డ్ కలిసి 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఫారిన్ ప్లస్ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీరు ప్రయాణాలు చేస్తుంటారు, అధికమైన ధన ఖర్చులు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు అంత అభివృద్ధికరంగా ఉండవు. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ విధంగా కాలసర్పదోషాలు ఉన్నదండి. ప్లానెట్స్ అన్నీ మీ రాశిలోనే కేతుతో స్టార్ట్ అయిపోయి రావుకేతుల మధ్యలో ఉన్నాయి ప్లానెట్స్ అన్నీ. అందుకనే అమ్మవారి పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మీరు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కన్యారాశి వారికి కొద్దిగా మీ శని మీరు చూడడం వల్ల అదొక్క చిన్న దోషం తప్పండి, చాలా బాగుందండి మీకు. కన్యారాశి వాళ్ళు శని చూడడం వల్ల, సప్తమ స్థానం శని అవ్వడం వల్ల కొద్దిగా భార్య భర్తల విషయంలో చిన్న దూరం అవ్వడము, కొద్దిగా ఎడబాటు కలగడము, అది చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అయితే శనీశ్వరుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాద వేడుకలు లేట్ అయిపోవడమో జరుగుతుంది. కానీ ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా, ఆర్థికంగా ఎదిగిపోతూ ఉంటారు. అసలు ఎక్కడ ఆగదు పరిస్థితి మీకు, ఆర్థిక పరిస్థితి. ఎదుటి వాళ్ళు డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటాయి. గాయకులకి బాగా సక్సెస్ అవుతారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. అంతేకాకుండా చదువు, ఆభరణాలు మీకు బాగా ఉంటాయి. ముఖ వర్చస్సు పెరుగుతుంది. కంటిన్యూస్ బాగా మాట్లాడుతుంటారు.
అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు సరే, బాగా మ్యూజిక్స్ వాయిస్తుంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి, మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి సంగీతం బాగా డెవలప్ అవుతుందండి వాళ్ళకి. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. వాహనాలు కానీ, గృహ సౌఖ్యం కానీ చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ వల్ల పుత్రులకి శుభాలే జరుగుతాయి తప్ప చెడు జరగదు అని చెప్తాను. 6వ భావంలో రాహు మిమ్మల్ని బాహుల్లోకి తిప్పుతాడు. ప్రతి రంగంలో మీరు సక్సెస్నే చూస్తారు తప్ప ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి. రాహు వలన మిమ్మల్ని బాహుల్లోకి తిప్పుతూ ఉంటాడు అన్ని చోట్లకి. అనారోగ్య సమస్యలు దరజేరడం, మీకు శత్రువులు అనే వాళ్ళని అణిచేయడం అంటే మీ శత్రు భయం లేకుండా కలిగిస్తూ ఉంటాడు. అంత బాగుందండి. కాకపోతే సప్తమ స్థానంలో శని మాత్రం అంత అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడం, ఫలితాలు ఇవ్వడండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆయనకి శని సంబంధించిన పూజలు చేసుకోవాల్సిందే. చేసుకుంటేనే భార్యాభర్తల విషయంలో కానీ, కొత్త సంబంధాల విషయంలో కానీ మీకు వృద్ధికరంగా ఉంటాయి. ఏమైనా అష్టమ స్థాన శుక్రుడు దోషకారుడే, అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, కానీ ధనయోగాన్ని ఇస్తాడండి. చెడు ఫలితాలు తక్కువ, ధనయోగాన్ని ఇవ్వడము, కొద్దిగా అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యస్థానంలో రఘుబుధులు చాలా బాగున్నారు. 12th హౌస్ లార్డ్, 9th హౌస్ రవి ప్లస్ బుధుడు. అంటే ఈ విధంగా చూసుకున్నా కూడా మీకు విదేశాలకు వెళ్ళడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయండి. భాగ్యస్థానం రవి ఉన్నాడంటే వాళ్ళు పొలిటికల్ రంగంలో బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, CME ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉన్న వాళ్ళకి అందరికీ బాగుంటుంది. భాగ్యం వృద్ధి అయిపోతుంటుంది, వాళ్ళకి భాగ్యం వృద్ధి అవుతుంటుంది, వ్యాపార వృద్ధి పెరుగుతూనే ఉంటుంది. అది చాలా అదృష్టం అండి, చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా దశమంలో గురుడు, ఈయన ఒక్కటి చాలండి మీ జాబ్ సేఫ్ అనడానికి. ఈయన చాలు మీ జాబులో సక్సెస్ అవ్వడానికి, జాబులు వస్తాయి అనడానికి, ఉద్యోగాలు వస్తాయి అనడానికి గురుడు ఒక్కడు చాలు. అంటే మిమ్మల్ని గురుబలం వల్ల కొత్తగా ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి, ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుందండి. అలాగే ముందర బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే గురుడు రిలేటెడ్ కంపెనీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు కనుక సాఫ్ట్వేర్ రంగంలో ఉంటే వాళ్ళకి అంటే దినదిన ప్రవర్ధమానం అవుతుంటారు, వాళ్ళు ప్రమోషన్స్ వస్తుంటాయి. చంద్రకుజుల కాంబినేషన్ బాగుందండి. అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగము కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కుంటారు. దానివల్ల లాభాలు కలుగుతుంటాయి. మీ చిన్న వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కానీ కేతు ఒక్కడ పరిణామాలు ఉండడం తప్పంటే ఏం లేదు. ఆయన విశేషంగా దైవ దర్శనాలు చేయిస్తుంటాడు, డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు తప్ప మంచి చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి, కన్యా రాశి వాళ్ళకి కాలసర్ప దోషాలు ఉన్నారు కాబట్టి, ప్లానెట్స్ పొజిషన్స్ అంటే ఉన్నాయి కాబట్టి, అమ్మవారి పూజ చేసుకున్నా, లేకపోతే గణపతి ఆరాధన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నా, శివాభిషేకాలు చేసుకున్నా అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి శుక్రుడు సప్తమ భావంలో ఉండడం, మీరు రాశ్యాధిపతి వలన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి. అస్తమానం ఫారిన్ అంటున్నాను. మరి ఇండియాలో ఎవరుంటారు? ఇండియాలో ఉందాం మనందరం. సో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి మీరు. అలాగే గురుదృష్టి ఉంది కాబట్టి మీ రాశికి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ప్రతి పనిలోనూ విజయం సాధించేవారుగాను, చక్కటి ప్రయాణాలు చేసేవారుగా ఉంటారు. మీరు సమయానికి డబ్బులు సమకూరుతాయండి, మీకు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు, పొజిషన్లో ఉంటారు తప్ప ఒకళ్ళని అడిగే పొజిషన్ మీరు ఉండరు. ధనవృద్ధి ఉంటుందండి. మీ తమ్ముళ్ళని అంటే ఎందుకు ఇష్టం అండి మీకు? తమ్ముళ్ళని చూద్దాము, చెల్లెళ్ళని చూద్దాం అంటుంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు, చక్కగా వాళ్ళకి కాంటాక్ట్ ఉంటారు. మీరు వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అందుబాటులో మీరు ఉంటారు. అంతేకాకుండా చదువులు బాగా చదువుకుంటారండి మీరు. చదువులు విద్యలో ఆటంకం కలగవు. మీ అమ్మగారు వల్ల మీకు అమ్మగారు వారి ప్రేమ బాగా ఉంటుంది. అంతేకాకుండా బహుశా మీరు వాహనం కానీ, అపార్ట్మెంట్ కానీ మీరు కొనుక్కోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి, అందులో లేకపోలేదు. కాదు సంగీతంలో పాడేవాళ్ళు కూడా కొద్దిగా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి వాళ్ళకి. అంతేకాకుండా రాహు పంచమ స్థానంలో, రాహు సప్తమ స్థానంలో, రాహు దోషమే, సర్పదోషము. సో సప్తమ స్థానంలో పంచమ స్థానంలో రాహుకి కాలసర్పదోషంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా. కాబట్టి సంతానం పుట్టే విషయంలో కానీ, మీ సంతానంలో డెవలప్మెంట్స్ కానీ తక్కువగా ఉంటాయి. అసలు కొద్దిగా పుట్టడం విషయంలో కూడా లేట్ అయిపోతుంటుంది. కానీ భగవంతుడు ఏం చేశాడంటే మీకు అదృష్టాన్ని కల్పించాడంటే గురుదృష్టి పెట్టాడు పంచమానికి. పెట్టడం వలన పుత్ర జననం కలుగుతుంది. దేవతారాధన వల్ల, మీరు నమ్ముకున్న దేవుణ్ణి పూజించడం వల్ల చక్కగా అభివృద్ధి ఉంటుందండి. పైగా మీకు స్టాక్ మార్కెట్లో అక్కడ సక్సెస్ అవుతారు. శని ప్రభావం 6వ భావంలో శని ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీకే. ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి వర్తిస్తాయండి, ప్రతి రాశి కూడా. పైగా 6వ భావంలో శని కూడా
శత్రువుల అపవాదులు కానీ శత్రువుల భయాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేకుండా కాపాడుతుంటాడు. అంతేకాకుండా అదృష్టాన్ని కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉందండి ఆయన. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ కూడా పెంచుతుంటాడు. సప్తమంలో శుక్రుడు కూడా మంచిదే చేస్తాడండి. అంటే వివాద వేడుకలు, భార్యాభర్త లేక దాంపత్య జీవితము, అన్యోన్యంగా ఉండడము, అలా చాలా శుక్రుడు ఆభరణాలు, కార్లు, వాహనాలు ఇవన్నీ కూడా సప్తమ స్థానం బ్రహ్మాండంగా ఇస్తాడు. మీరు రాష్ట్రాధిపతి సప్తమంలో ఉన్నాడు కదండి, బ్యూటిఫుల్. పైగా సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. ఇది కూడా షూర్ మీరు విదేశాలు వెళ్ళడానికి. అష్టమ రౌబుధులు అదొకటి పరిస్థితి. అష్టమ రౌబుధులు అంటే విదేశాలు వెళ్ళడం ఖాయం. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీ విదేశాల నుంచి డబ్బులు వస్తాయి. మీకు ఆయుష్, ఆయుర్దాయము, ఆరోగ్యము బ్యూటిఫుల్గా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది కదండి. భాగ్యస్థానం గురుదృష్టి, భాగ్యంలోనే గురుడు ఉన్నాడు. అంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్రం ఉంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ లాయర్స్కి అండ్ డాక్టర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళ వ్యాపారాభివృద్ధి జరుగుతుంది జనరల్గా. ఈ గురుడుగా కారకత్వాలు కాబట్టి ఫైనాన్స్ బిజినెస్లు, బ్యాంకింగ్ రంగాలు, ఎడ్యుకేషన్ సంస్థలు ఇలాగా చాలా రకాలుగా మీకు బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. డౌటే లేదండి. 9th హౌస్ బాగా చాలా బాగుంది. అందుకనే విదేశాలకి చదువు రీత్యా వెళ్తారు మీరు. సంతాన బాధ్యతగా సంతాన యోగం ఉంది, అదృష్టం ఉంది. తీర్థయాత్రలు గురువుగారిని చేస్తారు, అది బ్యూటిఫుల్. అంతేకాకుండా మీకు కుజుడు చంద్రుడితో కలిసి చంద్రమంగళ యోగంలో దశమస్థానం ఉండడం వల్ల లగ్నాధిపతి మీ రాశ్యాధిపతి చరరాశిలో ఉండడము, 10th హౌస్ లార్డ్ చరరాశిలో అవడము, మీది చరరాశి అవడము, 10th హౌస్ చరరాశి అవడం వలన అర్థమైందా మీకు? అంటే మీరు రాశి అంటే ఉన్న రాశి అంటే తులారాశి, కర్కాటక రాశి 10th హౌస్, ఇది 2 చరరాశులు. మీ రాశ్యాధిపతి ఎవరు? శుక్రుడు చరరాశిలో ఉన్నాడు మేషంలో. 10th హౌస్ లార్డ్ ఎవరు? చంద్రుడు, ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు. అలా ఎందుకు చెప్తారు కాంబినేషన్? ఎందుకు మాకు చెప్పాలన్నారు అనుకోండి. ఈ కాంబినేషన్ వల్ల ఫారిన్ వెళ్తారు. మీ జాతకాలు కూడా చూసుకోండి సార్, అది నేనేమి సరదా కోసం ఏం చెప్పనే, కరెక్ట్గా చెప్తాను. అది మీ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అది కరెక్ట్ అయితేనే చెప్తాను, కరెక్ట్గా చెప్తాను అనమాట. సరే, అది విదేశాలు వెళ్తారండి. పైగా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అయితే మరింత అదృష్టం కలుగుతుంది. మీరు విదేశాలు కూడా వెళ్తారు, అక్కడ ధనప్రాప్తి కలుగుతుందండి. విదేశాల్లో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు సరే, బాగా డెవలప్మెంట్స్ ఇండియాలో ఉన్నా కూడా వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్, ప్రమోషన్స్ రావడము, అలాగే గవర్నమెంట్ ప్రొవిజన్ ఉండడం, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. లాభంలో కేతు కదండి మీకు. లాభంలో కేతు ఒక్కటి చాలా మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వడానికి, పైగా భూముల విషయంలో బాగా రాణించడానికి అది ఒక్కటి చాలు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా రావుకేతుల మధ్యలోనే ప్లానటరీ పొజిషన్తో ఉండిపోయిందండి. కాబట్టి అమ్మవారి యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క పూజలు, గణపతి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు కూడా చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీకు పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకంజ వేయరండి. మీకు రావాల్సిన డబ్బులు మరింత ముందు మీరు అనుకున్న దానికంటే ముందు వచ్చేస్తూ ఉంటాయి. అంటే జనరల్గా అనుకున్న దానికి ముందు కాదంటే మీకు డబ్బులు లోటు ఉండవని అర్థం. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా భుజించడం అంటే ఫుడ్, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్రేమతో మీరు తీసుకుంటారు, బాగుంటుందండి. అంతేకాకుండా ద్వితీయ భావానికి గురుడు అదృష్టం వల్ల వాహనాలు, ఆభరణ సౌఖ్యము, విద్య బాగా రాణిస్తుందండి. అలాగే మీరు చాలామంది మీద గాయకులు ఉన్నారు, వాళ్ళకి పాటలు పాడతారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, చాలా అద్భుతమైన కాలము. అలాగే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు, ప్రయాణాలు చేయడం ఎక్కువ, అదొక అదృష్టం. అదృష్టం ఉందండి, అదృష్టం అంటారు, అదృష్టమే. ప్రయాణాలు చేస్తుంటారు, మీ తమ్ముడు కలుస్తుంటారు, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మార్చేస్తూ ఉంటారు. అదే 4th భావంలో రాహు, అమ్మ బాబోయ్ ఏమనుకోకండి, 4th భావంలో రాహు ఆభరణ యోగాన్ని, ధనయోగాన్ని వృద్ధి కలిగిస్తూ ఉంటాడు. గురుదృష్టి ఉంది కదా, ఖచ్చితంగా బాగుంటుందండి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి ఒక చతుర్థ రాహు కూడా కారకుడు అవుతున్నాడు కదా మీకు. ఎక్కడ చూడండి, ఎక్కడైనా కాంబినేషన్స్ చూస్తూనే ఉంటాయి, కాంబినేషన్ ఎక్కడ చూడండి కాంబినేషన్స్ కలుస్తూనే ఉంటాయండి. అంటే అందరికీ వెళ్ళిపోతారా అని మాత్రం అనుకోకూడదు. వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళకి చదువు రీత్యా వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆటంకాలు కలగకుండా విదేశాలు వెళ్తారని అర్థం. వ్యాపారాలు రీత్యా అనుకోండి, సమయానికి అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల వాళ్ళ ఫ్లైట్ ఎక్కుతారు, విదేశాలు వెళ్తారు. అట్లా అన్ని సౌకర్యాలు కలుగుతాయండి. విదేశాలకి చదువు రీత్యా వెళ్తారు. అలాగే పంచమస్థానం శని ఉన్నాడు, పంచమస్థానం శని కూడా మీకు యోగాన్ని కలిగిస్తుంటాడండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే 6th హౌస్లో శుక్రుడు, అలాగా శుక్రుడు 12వ భావాధిపతి శుక్రుడు 6వ భావం ఉన్న 6వ భావం శుక్రుడు మాత్రం చాలా తప్పండి. 8వ భావంలో చంద్రుడు, 12వ భావంలో కుజుడు, 6వ భావంలో శుక్రుడు వేస్తే మంచి ఫలితాలు ఎవరో
కొద్దిగా చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంత మంచి ఫలితాలు ఏమి ఉండవండి. సప్తమంలో రఘుబుద్ధులు మాత్రము వివాద వేడుకలు, ఆభరణ యోగాలు, విహారయాత్రలు, అలాగే కుటుంబంలో వృద్ధి. కుటుంబం కంటే ఆ విహారయాత్రలు ఎక్కువ చేస్తారండి. బట్టలు కొనుక్కోవడాలు, మంచి మంచి వస్త్రాలు బాగుంటాయండి. ఎందుకంటే కడత్ర స్థానము, విజయస్థానం ఉంటాం కదా, వ్యాపార వృద్ధి కలుగుతుంది. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడండి మీకు, అంటే డబ్బులు ఇస్తాడు. కొద్దిగా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా కొంతమంది కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో చంద్రకుజులు, భాగ్యస్థానంలో చంద్రకుజులు అంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు బ్రహ్మాండంగా. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ అంటే సరే ఇవన్నీ వాళ్ళకి బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అలాగే విదేశాల్లో పర్యటించడము, ఉన్నతమైన చదువురీత్యా తీర్థయాత్ర చేయడము, అమ్మవారి యొక్క దర్శనాలు, కుజుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శన భాగ్యములు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. 10th హౌస్ కుజుడు, కేతు. 10th హౌస్లో కేతు చాలా మంచిది కదండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయ వనరులు పెరుగుతాయి. అంటే వాళ్ళ ఆదాయ వనరులు పెరగడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ జీతాలు పెరుగుతాయని అర్థం. జీతాలు పెరగడము, ప్రమోషన్స్ రావడము, ప్రమోషన్స్ రీచ్ వేరే చోట కొద్ది చిన్న దగ్గర ఊరికి ట్రాన్స్ఫర్స్ అవ్వడము జరుగుతుంది. ఏదైనా మీ రాశి వాళ్ళకి 12వ భావాన్ని గురుడు చూడడం వల్ల సర్వదా శ్రేష్టమనండి మీకు. ఎందుకంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి మీరు మంచి మంచి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారండి ధనము. సో దానివల్ల మీకు మంచి పుణ్యం కూడా రావడానికి అవకాశం ఉంది. ఏదైనా వృశ్చిక రాశి వాళ్ళకి కాలసర్ప దోషాలు ఉన్నాయి కాబట్టి ప్లానెట్స్ అన్నీ కూడా చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అమ్మవారి పూజలు, అలాగే కాళహస్తిలో రావుకేతుల పూజలు, అంతేకాకుండా గణపతి ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఏది వీలుంటుంది అభిషేకాలు, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ధనురాశి వాళ్ళకి మీ రాశినే గురుడు చూస్తాడండి. చక్కగా సర్వం శుభమే కలుగుతాయి, సౌఖ్యంగా ఉంటారు, ఆదాయం వనరులు పెరుగుతాయి, అదృష్టవంతులుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే గుర్రాలు, హార్సెస్ వీరు రావడానికి హార్స్ రైడింగో, ఆస్తు సంపద జరుగుతుందండి. ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. బహుశా అపార్ట్మెంట్సో, వాహనాలు, గృహమో కొనుక్కుంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కాబట్టి ప్రయాణాలు అధికంగా చేస్తారు. మీ తోబుట్టులు కలవడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండడము, పనులందు పట్టుదల, ధైర్య సాహసాలు, పరాక్రమవంతంగా ఉండడము, ఇవన్నీ కూడా రాహు వల్ల కలుగుతాయండి. సర్వదా శ్రేష్టంగా ఉంచుతాడు. శని ప్రభావం మాత్రం మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మీ చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, ముందుకు వెళ్ళలేకపోతుంటారు, జాగ్రత్తగా ఉండండి. పైగా పంచమస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడండి. కానీ శుక్రుడు మంచివాడు కాదు. మీకు పంచమస్థానంలో ఉండడం వల్ల మీకు పుత్ర సంతానం కలగడము, సినిమా రంగంలో అభిరుచి కలగడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా డెవలప్ అవడము, సినిమా రంగంలో టెలివిజన్ రంగంలో మీరు ఉండడము, మీలో కొంతమందికి స్టాక్ మార్కెట్ అంటారు సార్, ఆ స్టాక్ మార్కెట్లో బాగా డెవలప్ అవడము, ఇవన్నీ జరుగుతాయండి. ఏదేమైనా పంచమస్థానంకి అభివృద్ధికరంగా ఉంది. 6వ భావంలో కూడా రవిబుధులు అంతా బ్రహ్మాండంగా చేస్తారు, అంతా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. అంటే సక్సెస్ రేట్ని ఇస్తారండి వాళ్ళు. కాకపోతే రవి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడి యొక్క పాపత్వాన్ని పోగొట్టి మంచి చేస్తాడండి. ఇంకా చెప్పాలంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా విజయం సాధించడము, సివిల్ సర్వీసెస్, ఏదైనా గ్రూప్స్ అంటే రాయడం వాటిలో బాగుంటుంది. వివాహాది వేడుకలు, ఆభరణాలు, ఇంకొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడము ఇవన్నీ జరుగుతాయి. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితము, విహారయాత్రలు, అలాగే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా డెవలప్ అవడాలు, బిజినెస్ పార్ట్నర్స్ బాగుండాలి జరుగుతుందండి. పైగా అష్టమ స్థానంలో కూర్చొందులు చంద్రమంగళ యోగం అంటే భూముల వలన ఆదాయం, అంతేకాకుండా సడన్ గెయిన్స్, కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడిపోవడం ఇవన్నీ ఉంటాయండి. భాగ్యస్థానానికి కేతు ఉన్నాడంటే ఉండడం వల్ల మీకు మంచి చదువు రావడము, విదేశాలు వెళ్ళడము, అలాగే తీర్థయాత్రలు చేయడము, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వాటిల్లో అంటే వ్యాపార అభివృద్ధి కలగడము చాలా బాగుందండి. కేతు చాలా మంచి యోగాన్ని ఇస్తుంటాడు, సింహరాశిలో ఉన్నాడు కాబట్టి. దశమస్థానానికి శని ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ప్రొఫెషనల్లో కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. కష్టపడితే పనిచేస్తే తప్ప డెవలప్ అవ్వలేరు మీరు. కాబట్టి ముఖ్యంగా శరీకారకత్వంలో కోల్, ఐరన్ కానీ, స్టీల్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఫార్మా రంగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగాలు, వాళ్ళందరూ కూడా కష్టపడిందే విజయం సాధించలేరు. అంతేకాకుండానండి మీకు లాభస్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి జనరల్గా మీరు లాభాలు బాగా అధికంగా సంపాదించుకుంటారు. ఉన్నదానికంటే అధికంగా లాభాలు రావడానికి, మీరు కష్టపడ్డందుకు రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా రావుకేతుల మధ్యలో పేరెంట్స్ అన్ని ఉండిపోవడం,
అంత శ్రేయోదాయకం కాదండి. ఆ రాహుని అమ్మవారిని పూజించడం వలన, గణపతి ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకోవడం వలన, అలాగే విష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వ శుభాలు సర్వ సౌఖ్యాలు కలిగి తీరుతాయి. ఇంకా చెప్పాలంటేనండి, ఈ రాహుకేతువులకి అష్టమస్థానంలో ఉండడం వల్ల, అదే రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ అంటే ప్లానెట్ పొజిషన్ అంటే జనరల్గా ప్లానెట్స్ అన్ని బంధించబడడం వల్ల ఖచ్చితంగా మనం అంటే అవకాశాలు ఉంటే మాత్రము కాళహస్తి మాత్రం వెళ్ళాలండి. కాళహస్తిలో వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడండి. ఆయన 26 డిగ్రీస్ దగ్గర ఉంటాడు ఆయన. సో దానివల్ల కూడా మనకు తెలుసు కదా, మోపిదేవి అనుకుంటాం కదా, మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఉంటారు కదా, నాగ ప్రతిష్ట. అది ఎప్పుడు చేయించుకోవచ్చు. ఇప్పుడు చేయించుకుంటే ఏమవుతుందంటే మంచి జరగడానికి చాలా బాగుంటుంది. కాబట్టి రాహుకేతువులకి కుజుడికి సర్పాలు అయి ఉన్నారు కాబట్టి దోషాలు కలగకుండా సర్వదా పూజలు చేయించుకోవడం వల్ల మీకు రాహుకేతుల వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. మకర రాశి వారికి కుజ దృష్టి ఉందండి. అంటే మీ రాశి వారికి కుజ దృష్టి ఉండడం వల్ల అంతా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడరండి. సెకండ్ భావంలో ఉన్న రాహు ధనాన్ని కారకుడు అవుతుంది, ధనం ఇస్తాడు. కాబట్టి గురుడు కూడా దృష్టి ఉంది కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కానీ రాహు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. కొన్ని స్లో చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా కొంచెం చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. ఏదేమైనా శని ప్రభావం చాలా అదృష్టము. రాష్ట్రాధిపతి 3వ భావం ఉండడం వల్ల ధైర్యాన్ని ఉంటుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన. అంతేకాకుండా మీ తోబుట్టు వాళ్ళని చెల్లెళ్ళని బాగా కలుస్తారండి మీరు. అలాగే ధైర్యంతో పాటు కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువ అండి. ఏ పని కూడా అసలు చేయరు మీరు, ముందంజలో ఉంటారు. శుభవార్తలు కూడా వారంలో వినడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు బాగా కంఫర్టబుల్నెస్ బాగున్నాడండి. శుక్రుడు 4వ భావంలో ఉన్నాడంటే వాహనాల్ని, గృహాల్ని, బంగారు ఆభరణాలని, వస్తువుల్ని మీకు ఇస్తాడు. చదువుని ఎటువంటి ఆటంకాలు కలగకుండా చదివిస్తూ ఉంటాడు ఆయన. చదివిస్తూ ఉంటాడు ఆయన మిమ్మల్ని. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు 4వ భావంలో ఉన్నాడు కాబట్టి సంగీత వాయిద్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి, బాగుంటాయి. వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా బాగున్నారు కాబట్టి వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. 6వ భావంలో రఘుబుధుల వల్ల బాగా స్పందన ఉంటుందండి. ఎందుకంటే ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండడము, ఇది సక్సెస్ అవ్వడము, ప్రతిదీ కూడా. అంటే సపోజ్ కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవ్వడము, విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతూ ఉండడము, వాళ్ళు మిత్రులు అవ్వడము, శత్రు భయం లేకుండా ఆనందంగా ఉండడము. అలాగే రాజకీయ రంగంలో కూడా కొంతమంది గౌరవాలు ఉంటే పదవులు రావడము, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు కొంతమంది రావడం అవకాశాలు ఉన్నాయి. అది అద్భుతంగా ఉందండి. అది పంచమస్థానం గురించి చెప్తున్నాను నేను. అది పంచమస్థానం గురించి. అలాగే 6వ భావంలో గురుడు ఉన్నాడు. మీ రాశి వారికి 6వ భావంలో గురుడు ఉన్నాడు. గురుడు ఉన్న వలన మంచి చేస్తాడండి, చెడు చేయడు. మేనమామలకు బాగా సక్సెస్ చేస్తాడు. ఇందాక రఘుబుధులు పంచమస్థానం చెప్పాను సారా, ఆ పంచమస్థానం రఘుబుధులు ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేష ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా ధన సంప్రాప్తి ఇస్తూ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది రాజకీయ పదవులు కూడా వస్తాయండి. గురు ప్రభావం వల్ల మీకు సేఫ్గా ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటారు. సప్తమ స్థానంలో గురు కాదండి, చంద్రకుజుల వలన చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. మీకు ఏర్పడడం వలన 2 రోజులు కూడా 6 రోజులు 1st, 2nd తారీఖులో కూడా మీకు మంచి యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాద వేడుకలు ఉన్నాయి. కానీ అష్టమ స్థానంలో కేతువు మాత్రం చాలా తప్పు. మంచి శుభాలతో ఎట్టి పరిస్థితులు ఇవ్వడండి. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ జాగ్రత్త చూసుకోండి. భాగ్యస్థానం కూడా చూసినా కూడా భాగ్యస్థానం కూడా మీకు ఇక్కడ డెవలప్మెంట్స్ కనపట్లేదండి. మీ వ్యాపార అభివృద్ధి ఎక్కడా లేదు, నిల్లుగా ఉంటుంది. పైగా మీరు విదేశాలు వెళ్ళాలని కూడా చదువు రీత్యా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే పరిస్థితులు అంటే విద్య కానీ ఉద్యోగం కానీ అయితే పరిస్థితుల పనులు కానీ కష్టపడుతూ ఉంటే తప్ప లేట్ అయిపోతూ ఉంటాయి. కానీ వ్యాపారం మటుకు అభివృద్ధికరంగా ఉంటుందండి మీ వ్యాపారం. ఎందుకంటే 9th హౌస్కి అంటే యాక్చువల్గా మీ 9th హౌస్లో బాగుండకపోయినా వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కానీ గురుడు దశమస్థానం చూస్తాడు. దశమస్థానం గురుడు చూడడం వల్ల మీకు ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి CA, CMA, ఆడిటర్స్ గాను బాగా రాణిస్తారు. అలాగే బ్యాంకింగ్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు ఏ రంగ వ్యాపారంలో ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫుడ్ అయినా సరే, వస్త్ర వ్యాపారులకి, బంగారం ఇలా చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. ఏదైనా 12వ భావాలు కూడా గురుడు చూడడం వల్ల చక్కగా మీకు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, మంచి వాటికి శుభకార్యాలు ఇచ్చే ధనం ఖర్చు చేయడం జరుగుతుంది. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉండిపోవడం వల్ల అంత అద్భుతం ఏం కాదండి. అందుకనే మీరు కాళహస్తిలో అమ్మవారు పూజ చేయించుకోవడం వల్ల అంటే అమ్మవారు రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల, అలాగే మన ఊళ్ళో
అమ్మవారికి పూజ చేసుకోవడము, తర్వాత కొంతమందికి ఏమో చండీ హోమాలు చేయించుకుంటుంటారు. అవి కానీ మంచి ఫలితాలు ఇస్తాయి. వినాయకుడికి పూజ చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అల్టిమేట్గా చేయవలసింది ఏంటంటే శివాభిషేకాలు. శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కుంభరాశి వారికి రాహువే రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఏం ఉండవండి. కొద్దో గొప్ప గురుదృష్టి వల్ల కొద్దిగా మీరు కష్టపడతారు. కష్టపడ్డందుకు ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు. అంతేకాకుండా 12 వాడు శని మీకు 2వ భావంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. అంతేకాదండి, రావాల్సిన డబ్బులు సకాలం రావు. కుటుంబంలో మనస్పర్ధలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, కుటుంబం నుంచి దూరం అవ్వడము జరగడానికి అవకాశం కొంతమందికి ఉన్నాయి. అంతేకాకుండా మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. అలాగే మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు, తమ్ముళ్ళు కానీ. అలాగే ఆభరణాలు, వాహనము, సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంది. ఏమైనా రవి బుధుల కాంబినేషన్ 4th భావం ఎడ్యుకేషన్ బాగా ఉంటుందండి. అలాగే రైతులు కూడా మంచి పంటలో లాభాలు రావడము, లేకపోతే ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. సంగీతంలో ఉన్న వాళ్ళకి మంచి బ్యూటిఫుల్గా బాగా సంగీతం వాయించుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఉంటారు, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు రవి బుధుల వల్ల. అలాగే ఫైనాన్స్ రంగం సంబంధించిన విద్య వస్తుంది. అలాగే వాహన యోగం కలుగుతుందండి. గురుడు పంచమస్థానంలో ఉన్నాడు, అది గ్రేట్ ఎసెట్. ఏంటంటే మీ వలన మీ పుత్రులకి బాగా జరుగుతుంటాయి, మంచి జరుగుతుంది. వాడు ఎటువంటి కేసుల్లో ఉన్నా, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, లేకపోతే పెళ్లి కాలేదన్నా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. నిజంగా ప్రాబ్లమ్స్ లేకపోయినా వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే సాహిత్య రంగంలో రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మీరు. ఇంకా చెప్పండి పంచమస్థానం బాగుంది కాబట్టి పదవులు, పొలిటికల్ రంగంలో అంటే పదవులు వస్తాయి, మంత్రసిద్ధి, అలాగే వేళపడే భోజనము, చాలా కార్యక్రమాలు బాగున్నాయండి. నిజంగా గురుడు ప్రభావం నిండుగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే కుజుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు మీకు. చంద్రమంగళ యోగంలో ఉండడం వల్ల భూములు కానీ వెహికల్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే 7వ స్థానంలో కేతు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగిస్తుంటాడు, దూరం చేస్తూ ఉంటాడు. 2వ భావంలో శని, 7వ కేతు వలన మీరు కుటుంబం నుంచి కానీ మీ భార్యాభర్తల దగ్గర నుంచి కానీ దూరం ఉంటారు. కొన్ని సందర్భాల్లో దూరంగా ఉంటారు, తర్వాత మళ్ళీ కలుస్తారు అనుకోండి, అదే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యమే మీకు మహాభాగ్యము. ఖచ్చితంగా ఆరోగ్యం బాగుండాల్సిందే. సో అది కాకుండా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఎక్కడ తగ్గరు. 9th హౌస్ కూడా కోర్టు కేసులు చూస్తాం కాబట్టి మీకు కోర్టు కేసులు అంటే కోర్టు కేసు కానీ లేకపోతే లా సంబంధించిన విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి, ఇంత డౌటే లేదు. గురు ప్రభావం నిండుగా ఉంది, అదేం పర్లేదు. పైగా మీ భాగ్యస్థానం బాగుందంటే వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. విదేశ పర్యటన చేస్తారు, చదువు రీత్యా కానీ అంటే ఉన్నత విద్య చేస్తారు. తీర్థయాత్రలు చేయడము, గురువుగారు సందర్శించడము బాగుంటాయి. మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా ఆగమశాస్త్ర పండితులకి, వేదశాస్త్ర కోవిదులకి ఇలాగా బ్రహ్మాండం వాళ్ళ విద్యలో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వ్యాపారం అదే వాళ్ళు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాదు భాగ్యస్థానం చాలా బాగుంది కాబట్టి అదృష్టం స్థానం ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఏదైనా 10th ప్రొఫెషన్ కూడా బాగా 10th హౌస్ ప్రొఫెషనల్గా మీరు బాగా థ్రిల్లింగ్గా ఉంటారు, డబ్బు సంపాదించుకుంటారు. బహుశా విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే మీకు కుజుడు ప్రభావం, కుజుడు కూడా బాగా మంచి స్థితికి వచ్చేస్తున్నాడు వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో బాగా మంచి డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే 11వ భావానికి గురుదృష్టి ఉంది. 9th హౌస్కి ఎలా గురుదృష్టి ఉందో 11వ భావానికి గురుదృష్టి వల్ల డబ్బులు బాగా వస్తాయి. అనుకున్న దానికంటే మనం బాగా డబ్బులు వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో అప్ అని బ్రహ్మాండంగా ఉంటుంది. ద్వితీయంలో శని ఇవ్వకపోయినా మీకు గురుడు సమృద్ధిగా ఇస్తాడు. 11వ భావం చూసుకోవడం మీ అన్నయ్యలు ఉంటే వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో అప్ బాగుంటుంది. దేవతలకు సంబంధించిన వాటికి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం లాభస్థానంలో చూసుకుంటాం కదా, అది బాగుంటుంది. ప్రేమ, లవ్ అంటాం కదా, 11వ భావం చూస్తాం కదండి. వివాహాలు కుదిర్చడం కూడా 11వ భావం కూడా చూస్తాం కదా మనం. ఆ 11వ భావం కూడా ఎఫెక్షనేట్గా ఉంటారు. ఏం భయపడతాం అవసరం లేదు. ఇతని షార్ట్ స్పాన్లోనే అంటే షార్ట్ పీరియడ్లోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. సో రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి కష్టపడండి, అమ్మవారి పూజలు చేసుకోండి. అంతేకాకుండా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన శుభాలు జరుగుతాయి. మీనరాశి వారికి కష్టే ఫలి అంటే కష్టపడడం వల్ల ఫలితాలు దక్కుతాయి అంటాం కదా, అంతే కరెక్ట్. పైగా మీకు ఎలాంటి ప్రభావం కూడా ఉంది కాబట్టి కొద్దిగా కష్టపడండి. కానీ శుక్రుడు ప్రభావం వల్ల ధనప్రాప్తి కలిగి తీరుతుంది, సడన్గా డబ్బులు కలుగుతాయి. తర్వాత మీకు మీ ఆడవాళ్ళ వలన అంటే తల్లి వల్ల కానీ
భార్య గారి వల్ల ఇలా లేడీస్ వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టం ఉందండి. అంతేకాకుండా సంగీతంలో, సాహిత్యంలో, నృత్యంలో, సాహిత్యం పక్కన పెడదామండి. సంగీతము, నృత్య కళాకారులకి, పాటలు పాడే వాళ్ళకి చక్కటి మంచి రోజులు. శుక్రుడు బాగా ఇస్తాడు, ఆభరణ ప్రాప్తి కలిగిస్తాడు, విద్య బాగా వచ్చేది చేస్తూ ఉంటాడు, ధనప్రాప్తి కలిగించేది చేస్తుంటాడు, కుటుంబంలో వృద్ధి కలిగించేది చేస్తుంటాడు, కుటుంబంలో మీ పేరు ప్రఖ్యాతులు కలిగేది చేస్తుంటాడు. రవి బుధులు వలన మీ తమ్ముళ్ళకి, తోబుట్టులకి మంచి బ్రహ్మాండంగా మీ వల్ల బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది. అలాగే షార్ట్ జర్నీ చేసేస్తుంటారు. చాలా అద్భుతంగా ఉంది కదండి మీకు. అలాగే 4th భావంలో గురుడు వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ, చదువులోనూ ఆటంకాలు ఉండవు, మ్యూజిక్ వాయించే వాళ్ళకి అసలు ఎదురు లేదు, బాగా అవకాశాలు వాటినంతటవే ఎదుక్కుంటూ వస్తాయి మ్యూజిక్ సంగీతాల్లో సాధన చేసే వాళ్ళకి. అంతేకాకుండా మీకు పంట పొలాలు ఉన్నాయనుకోండి, అంటే రైతులు వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్తాం. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. చంద్రమంగళ యోగాలు ఉన్నారు కంటే పంచమ స్థానం. పిల్లలు బాగుంటారండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, స్టాకు, షేర్స్, స్పెక్యులేషన్, వాటిలో కూడా మీకు సక్సెస్ రేట్గా ఉంటుంది. మీకు కష్టపడాలి, అంటే మీకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే చేయడం తప్ప నేనేదో చెప్పి చేసేయడం మాత్రం కాదు. అది చాలా బాగుందండి. ఏదైనా 6వ భావంలో కేతు మిమ్మల్ని ఉన్నతంగా రాణించేది చేస్తుంటే, భూములు, వాహనాలు, గృహాలు, కష్టానికి పడ్డ ఫలితాలు, ఒక్క కేతు మిమ్మల్ని పైకి లాక్కొస్తుంటాడు. అద్భుతం. కానీ భార్యాభర్తల యొక్క చిన్న ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉందండి. ప్రాబ్లమ్స్ అంటే కుట్టేసుకుంటారు, తిట్టేసుకుంటారు, దూరం అయిపోతారు కాదు, మనస్పర్ధలు వస్తాయి, మాట పట్టింపు. అంతేకాకుండా సంబంధాలు కూడా దగ్గరగా, అంటే పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చి అలా ఆగి ఉంటాయన్నమాట, నెమ్మదిగా అవుతాయి. కానీ వెంటనే గబుక్కని శని ప్రభావం వలన స్లో అయిపోతుంటుంది తప్ప అవ్వకుండా అవుతాయి. ఏదైనా అష్టమ స్థానం చాలా బాగుందండి. కుజుడు, గురుడు చూడడం వల్ల ఆరోగ్యం ఎక్కువ బాగుంటుందండి. మీకు తృప్తిగా, డైనమిక్గా, స్పోర్టీగా, బ్రహ్మాండంగా ఉంటారు మీరు. అంతేకాకుండా ఆదాయం, తలవంతరంగా వచ్చే ఆదాయం బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, వచ్చిన సక్సెస్ అయిపోతారు. అష్టమం అంత బాగుంది. సేవకాజనం ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి. ఒక ఎక్సెప్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం అంత అద్భుతంగా ఏమి ఉండదు, కొద్దిగా స్తబ్దతగా ఉంటుంది. మిగతా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉన్నత విద్యారీత్యా కూడా విదేశాలు వెళ్తారు. ఏదైనా మీ ప్రొఫెషన్ మాట్లాడుకుందాం. ప్రొఫెషన్ అంటే జాబ్, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉందండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. అలాగే గురుడు చూస్తాడు కాబట్టి ఈ వేదశాస్త్రాలు పండితులకి, అలాగే ఆగమశాస్త్ర పండితులకి వాళ్ళ యొక్క అదృష్టము, ధనము వృద్ధి అవుతూనే ఉంటుంది. అలాగే అడ్వకేట్స్ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్, విద్యా సంస్థలు బాగుంటాయండి. వాళ్ళకి ఉద్యోగాలు బాగా డెవలప్ అవుతారు. ఏదేమైనా కుజుడు కూడా 11వ భావం చూస్తాడు, ధనయోగం ప్రాప్తి కలుగుతుంది. ఆ రాహు కేతుల మధ్యలో 12వ భావంలో మీకు రాహు ఉన్నాడు కాబట్టి 12వ భావంలో రాహు, మీ రాశిలో శని, ఈ ఇద్దరే చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నారు. కాబట్టి రాహు సంబంధించిన 12వ భావంలో గురుడు దృష్టి ఉంది, కుజ దృష్టి కూడా రాబోతుంది. సో కాబట్టి రాహు వల్ల ఇబ్బంది అంతగా ఉండదు. కానీ రాహు వల్ల కదా అమ్మవారి పూజలు చేసుకోవడం మంచిదే. రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి అమ్మవారి పూజలు చేసుకోండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మీరు చేసేటువంటి శివాభిషేకాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ శని రాహువులు కాంబినేషను, పైగా కుజుడు, రాహు, కేతువులు సర్పదోషాలు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు అవకాశాలు ఉంటే మనం కాళహస్తిలో, శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజలు చేంజ్ చేసుకోవడం, రాహుకేతుల దగ్గర దోషం పోగొట్టుకుంటవచ్చు. కుజుడికి సంబంధించిన పూజలు ఎక్కడ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మందపతి మోపిదేవి అంటాం కదా, మందపతి కాదు, మోపిదేవిలో చేసుకుంటే అంటే ఆ ప్రభావం వేరేగా ఉంటుంది అబ్బా అంటాం కదా, కుజుడి యొక్క ప్రభావం, అట్లా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ కొద్ది రోజులు మాత్రము రాహుకేతుల మధ్యలోనూ, కుజుడి మధ్యలోనూ ఈ ప్లానెట్ పొజిషన్ అంతా ఆగిపోయింది. జూన్ నెల మొత్తం అనుకుంటా కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ మనం ముందంజలు వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు.
కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాసుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకే చూడండి, అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహు కేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడైపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారు అండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.